తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తాత్కాలిక వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభాలు పొందుతారు. అందరూ చేసే వ్యాపారాల్లో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి. ఎవరూ శ్రద్ధ చూపించని వ్యాపారంలో మీకు అధిక లాభాలు కలిసి వస్తాయి. మీకున్న తెలివితేటలే మీ పెట్టుబడిగా భావిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. పై అధికారుల వల్ల వేధింపుల వల్ల బదిలీలకు సిద్ధమవుతారు. ఉద్యోగంలో నైపుణ్యం, అంకితాభావం మీకున్న గౌరవాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. వృత్తి వ్యాపారాల్లో నిర్మోహమాటంగా ప్రవర్తిస్తారు. బంధుత్వానికి, స్నేహాలకు తావు లేకుండా ప్రవర్తిస్తారు. కమర్షియల్ ఏరియాలో స్థలం కొనుగోలు చేస్తారు. ఉన్న ధనాన్ని 3 వంతులు భూములకే కొనుగోలుకి వెచ్చిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుందని కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన విద్యా విషయంలో ఖర్చుకు వెనకాటరు. ఇంట్లో వారు విభేదించినా మీ నిర్ణయాన్ని మార్చుకోరు. రాజకీయ సంబంధమైనటువంటి మిత్రులను నమ్మి మోసపోవద్దు. గత చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకొని ప్రవర్తించండి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు వివాదాల్లో ఏర్పడతాయి. వాటిని బలప్రయోగంలో మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ శత్రువర్గాన్ని తరిమి కొడతారు. మీ స్వశక్తి మీద నిలబడతారు. అవమానాలు పడ్డ చోట గౌరవాన్ని పొందుతారు. ప్రతి విషయం మీకే తెలుసన్న ఆత్మవిశ్వాసం సరైన ఫలితాలను ఇవ్వదు. ఆచితూచి ముందుకు వెళ్ళండి. విద్యా సాంస్కృతిక రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్న వారికి అవార్డులు లభిస్తాయి. ఎక్కడైతే సామర్థ్యం, నిపుణత ఉంటుందో దానిని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంటారు. మీకు ఎదురైన అనుభవాలు ఇతరులకు ఎదురవ్వకూడదని భావిస్తారు. విలువైన వస్తువుల్లో కొనుగోలుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాల్లో ఉన్న వారికి అక్కడ చేసిన అప్పులు తీర్చడానికి గాను ఇక్కడ ఉన్న ఆస్తులపై ఆధారపడతారు. ఇక్కడ ఆస్తులు అమ్ముడుపోక అక్కడ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడతారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూసుకుంటూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం కొంత నిరాశ అని చెప్పచ్చు. దైవ దర్శనం వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళడం మంచిది. తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నవారికి మంచి లాభాల బాటలో ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు